ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన నేతలు షాజిద్ ఖాన్, సుజాత, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్లో తిరిగి చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు నిరసన చేపట్టారు. నియోజకవర్గం నలుమూల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు దిగారు. ముగ్గురు ఫోటోలు కలిగిన దిష్టిబొమ్మను దహనం చేసి వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. అధిష్టాన పెద్దలు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి ఆందోళనతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. ఆ ముగ్గురు నేతలపై ఎత్తేసిన సస్పెన్షన్ను కొనసాగించాలని, పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకోవద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, సాయి ప్రణయ్, జాఫర్ హుస్సేన్, ఆనంద్, నాయకులు బాయిన్వార్ గంగారెడ్డి, తమలువార్ చందు, శ్రావణ్ నాయక్, రషద్ ఉల్ హక్, ఎంఏ షకీల్, మొహమ్మద్ రఫీక్, చంటి, మహిళా నాయకులు సంగీత, సోని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమే ప్రధాన లక్ష్యం అని చెప్పి ముందుకు సాగి ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇవాళ అటువంటి నాయకులు ఈ రోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎక్కడికక్కడ ఇంకా ఇది మొదటిది ఇంకా ఆరంభం మాత్రమే. దశల వారీగా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్లు, వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణను యథావిధిగా కొనసాగించే వరకు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం గట్టిగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఇవాళ నల్గొండ జిల్లాలో ఈ విధంగానే ఎవరిని సంప్రదించకుండా మిర్యాలగూడ మున్సిపల్ని చేర్చుకుంటే తిరిగి యథావిధిగా సస్పెన్షన్ విధించినటువంటిది సంఘటనలు కూడా ఇవాళ పిసిసిలో ఉన్నాయి. కాబట్టి ఆ సంఘటనలు కూడా మేము పిసిసి దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదిలాబాద్ కు చెందిన సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసినటువంటి వారు ఆ రోజు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసి రేవంత్ రెడ్డి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. మా అటువంటి సీనియర్ కార్యకర్తలం ఇలాంటి వారు చేయబట్టే మేము నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఊడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు, గతంలో కూడా చేసిండ్రు. వీళ్లకు పార్టీ టికెట్ అధిష్టానం ఇస్తే మేమంతా పనిచేయాలన్నట. వేరేళ్లకు పార్టీ టికెట్ సర్వే చేసిన తర్వాత కూడా పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మా అటువంటి వాళ్ళు నష్టపోతున్నాం. అధిష్టానం ఖచ్చితంగా గుర్తించాలి. వీళ్ళ సస్పెన్షన్ ఎత్తి పరిస్థితుల్లో ఎత్తివేయద్దు.